విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి అభ్యర్థి వంశీ కృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగానే నగరంలోని దుర్గాలమ్మ ఆలయం నుంచి భారీ ఊరేగింపులు పార్టీ నాయకులు కార్యకర్తలతోటి కలిసి ర్యాలీగా నిర్వహించారు. ఈ ర్యాలీ మహారాణిపేట ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీగా సాగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలోని ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, టీడీపీ నేతలు వెలగపూడి సీతంరాజు, సుధాకర్, జనసేన నాయకులు కందుల నాగరాజుతో పాటుగా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను అందించారు. ఈ నామినేషన్ కార్యక్రమం అంతా కూడా పండుగ వాతావరణాన్ని తలపించింది. అనంతరం వంశీ మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి కూడా ఒకరు తరలి రావడం అభినందనీయమని, భారీ మెజారిటీతో గెలిచి ఈ సీటును పవన్ కు గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని వారు కోరారు. అలాగే సైకిల్ గుర్తుపై ఓటేసి భర్త గారిని అసెంబ్లీకి పంపిస్తున్నాను. ఈ తరం కావాలంటే ఇంకా ఈ రాక్షసుల పాలనలో మనం అందరికీ నమస్కారం. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఈ నామినేషన్ ప్రక్రియకు అశేష జనవాహిని వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీ భరత్ గారు ఎంపీ క్యాండిడేట్, అలాగే ఎలగపూడి రామకృష్ణబాబు గారు తూర్పు ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే మా కందుల నాగరాజు గారు, అలాగే మా సుధాకర్ గారు, నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు, మా నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ విజయోత్సవ ర్యాలీలాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సౌత్ని విశాఖపట్నంలో మొట్టమొదటి గిఫ్ట్గా నేను ఇస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా. అద్భుతమైన మెజార్టీ సాధించి గిఫ్ట్గా ఇస్తాను. నా మీద ఉన్న నమ్మకాన్ని ఎటువంటి అమ్ము చేయకుండా తప్పకుండా గెలిచి ఆయన గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తానని తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు ఎంతగా ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ఒకటే ప్రజల నినాదం, సైకో పరిపాలన పోవాలి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి ప్రభుత్వం రావాలి, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో అద్భుతమైన పరిపాలన జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ముఖ్యంగా విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీ రావాలి, పోలవరం రావాలి, రోడ్లు బాగుపడాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఈ ప్రాంతానికి యువత అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరకాలి, కాలుష్యం నుంచి సౌత్ను కాపాడాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుస్తారని చెప్పి హామీ ఇస్తూ నన్ను ఇంతగా ఆశించే ప్రజలందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇటు జన సైనికులు కానీ, ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, ఇటు బీజేపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇవాళ వంశీ గారి అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇచ్చి మరి ప్రతి ఒక్కరు కూడా ఇంటి ఇంత ఎండలో కూడా వచ్చి ఆయనకు మద్దతు తెలియజేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా ఈరోజు నామినేషన్ వేసినటువంటి వంశీ కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది విజయోత్సవగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక విషయాన్ని ఏంటంటే
నేను వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుతున్నాను. ఈ నగరం మీ అందరికీ తెలిసిన విషయమే, పురాతనమైన విషయం నగరం. ఈ నగరాన్ని అభివృద్ధి, ఎందుకంటే గతంలో అనేక మంది మరి క్యాండిడేట్లుగా రావడం జరిగింది, గెలిచారు అభ్యర్థులు వాళ్ళందరూ. కానీ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తానని చెప్పారు కానీ ఎవరు చేయలేదు. తప్పనిసరిగా మీరు వచ్చిన తర్వాత ఈ ఓల్డ్ సిటీని వాళ్ళ మాటల్లో చెప్పారు, మీరు చేతల్లో చూపించి తర్వాత ఇక్కడ ఏంటంటే మరీ ముఖ్యంగా కొన్ని స్లమ్స్ ఉన్నాయి, ఏడుగులు కానీ నేరల కొనరు కానీ చలవ తోట కానీ లేదంటే కొబ్బరి తోట కానివ్వండి, లేదంటే ప్రసాద్ గార్డెన్ కానీ కల్లుపాకలు కానివ్వండి, ఇలా ప్రతి స్లమ్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మనిషి నడలేడానికి కూడా అవకాశం లేని ప్లేసులు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దాని మీద ఒక బాధ్యత తీసుకొని దాన్ని పొల్యూషన్ తగ్గించి ఇవన్నీ అభివృద్ధి పరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు